గురువుగారికి నమస్కారం. గురువుగారు నెల్లూరు ప్రజలపై ఎంతో వాత్సల్యంతో వారు పురుషోత్తమపురిని దర్శించుకొని వెంటనే నెల్లూరు వారికి ఈ విశేషాలను తెలియజేయాలని చెప్పి మా రాఘవేంద్రరావు గారి మీద ఉన్న అభిమానంతో రుద్రాభిషేక సంఘ సభ్యుల మీద కరుణతో మొట్టమొదటిగా పురీ క్షేత్ర రాష్ట్ర యువతరం వారి స్వరం వారికి స్వరం దేవుడిచ్చిన వరం. ఇలాగే వారు ప్రవచిస్తుండాలి నిరంతరం. వారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీతో ఇక్కడికి వచ్చుంటే ఇక్కడ అంతా కూడా మనం పోలీసులతో నిండిపోయి ఉండేది. కానీ వారు ఇప్పుడు ముందుగా తూర్పురాజు రాఘవేంద్రరావు గారు దంపతులు గురువు గారిని పుష్పమాలతో సత్కరిస్తారు. తర్వాత మా సభ్యులు ధనకోడి ధనంజయ్ శర్మ గారు గురువు గారి దంపతుల్ని ఓం ఆశిష్యాన వృషభో నక్షత్రఘనాగనక్షోభనశ్చర్షణీనా శతకం సేనాదేచ్ఛాగణేన సగం సృష్టిజిత్సభవాహుసజ్జో ప్రతిహితా విరస్త బృహస్పతే పరిధియార్థే एवं सजातानवीरयत्वमिन्द्रः दुष्टवनप्रतराचारविद्योस्माकसेना अवतौ इन्द्राहरान्नेता बृहस्पतिर्दक्षिणादिक्यपुरयेशोमा देवसेनानाविवृञ्जलीनामेन्दीनामर्वहितग्रे इन्द्रस्य वृष्टावरुणस्य राज्ञादित्यानां वरदाकं सदवग्रं महामनसा भवतस्य वानां घोषो देवानां देवतापदस्तानात् ధర్మాచరణలో అందరికీ పూజనీయులైనారు. వారి మహోన్నత వ్యక్తిత్వానికి అసాధారణమైన కారణాపతులకు నిరసనగా ఈ శృంగేరి పీఠాధిపతులు ప్రవచన రత్నాకరాని, కంచి కామకోట పీఠాధిపతులు ప్రవచన చక్రవర్తి, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు